ప్రకటన గ్రంథము ఒక చిన్న మాట చదివి మనం ముందుకు సాగుదాం. ప్రకటన గ్రంథము దయచేసి 19వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచూ ఉన్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో మళ్ళీకొచ్చేది కాక. ఆమేన్ ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ యొక్క సృష్టి కథనం అనేటటువంటిది ఒక వివాహంతో దేవుడు ప్రారంభించినాడు. ఒక తోటలో, ఏదేనో తోటలో ప్రారంభించినాడు. ఆదాము అనే ఒక మనుషుల్ని దేవుడు మొదట తయారు చేసి ఏదేనో అనేటటువంటి తోటలో ఉంచినాడు. చాలా కాలము ఆయన ఒకడే ఉన్నాడు. మానవ జాతిని తయారు చేసిన విధానం ఈరోజు చాలామందికి తెలియదు. ఒక్కొక్క ఫిలాసఫీ ఒక్కొక్క రీతిగా చెప్తా ఉంది. మనుషులు ఎట్లా వచ్చారంటే, సైన్స్ ఏం చెప్తుందంటే మనమంతా జంతువుల ద్వారా వచ్చినాం. చింపాంజీ అనేటటువంటిది కొంత పరిణామం చెంది 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 మనుషులుగా మారిండ్రు అనేది సైన్స్ చెప్తున్నటువంటి నాగరికత, మానవ జాతి యొక్క ఉత్పత్తికి సంబంధించి. మన భారతదేశంలో మానవుడు ఎట్లా పుట్టిండని అడిగితే వారు చెప్తున్నటువంటి ఫిలాసఫీ ఏంటంటే, మానవుని యొక్క ఉత్పత్తి క్రమంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి చాతుర్వర్ణ సమాజం గురించి ఈరోజు భారతీయ సనాతన ధర్మం మాట్లాడుతూ ఉంది. బ్రహ్మదేవుని తలల నుంచి బ్రాహ్మణులు వచ్చారు. బ్రహ్మదేవుని యొక్క హృదయం నుంచి, భుజాల నుంచి క్షత్రియులు వచ్చారు. కడుపుల నుంచి మరి వైశ్యులు అనగా కోమటులు వచ్చారు. పాదాల నుంచి శూద్రులు వచ్చారు. శూద్రులు అంటే కమ్మ, కాపు, రెడ్డి, ఇక అన్ని కులాలు, 93 కులాలు ఉంటాయి. ఇట్లా పుట్టుకొచ్చింది మానవ జాతి అని మీరు చెప్తూ ఉన్నారు. మరి దేవుని బిడ్డలారా, ఇస్లాం అనేటటువంటిది, బైబిల్ అనేటటువంటిది సమానంగా చెప్తుంది. మానవ జాతి ఉత్పత్తికి సంబంధించి నేల మట్టితోని దేవుడు ఒక మనిషిని తయారు చేసినాడు. మొట్టమొదటి మనిషి 6000 ఏళ్ల కిందటి చరిత్ర. ఈరోజు మన వాళ్ళు ఏవో రాసుకున్నాడు. దశరథ మహారాజు 13,000 ఏళ్ళు రాజ పరిపాలన చేసిండు. రాముడు 11,000 ఏళ్ళు రాజ పరిపాలన చేసిండు అని చెప్తా ఉంటారు. మరి అవి 13,000 13,000 వేల లెక్కనే. కానీ మానవ జాతి యొక్క ప్రారంభం, మానవ జాతి ప్రారంభించబడి 6,000 ఏళ్ళు మాత్రమే అయింది. మరి ఇక 11,000 15 ఏళ్ళు ఎక్కడ పరిపాలించారో తెలియదు. సైన్స్ దాన్ని అప్రూవ్ చేయలేదు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము 4,000 ఏళ్ళ చరిత్ర ఉన్నది నాగరికత, మానవ నాగరికత. క్రీస్తు శకము 2025లో మనము ఉన్నాం. సో దేవుడు మొదటిగా ఒక మనిషిని తయారు చేసినాడు. ఈ భూమి మీద ఆయన ఒకడే మనిషి. రక్తం పట్టుకొని పంచుకొని పుట్టిన మనిషి ఆయన ఒకడే. నేల మట్టితో తయారు చేయబడ్డ మనిషి ఆయన ఒకడే. మిగతా వాళ్ళు ఉన్నారు, ఇంకా దేవదూతలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, సమూహాలు ఉన్నాయి, ఇంకా చాలామంది ఉన్నారు భూమి మీద. కానీ నీవు నేను ఏ రక్తం అయితే పంచుకొని పుట్టినామో, నీలో నాలో ఏ DNA అయితే ఉన్నదో, నీలో నాలో ఏ రకమైనటువంటి శరీరం ఉన్నదో, ఇటువంటి శరీర మాంసములు కలిగినటువంటి దేహములో ఉన్న ఒకే ఒక వ్యక్తి ఆదాము అనేటటువంటి వ్యక్తి. ఆదామును దేవుడు తయారు చేసి ఒక ఏదెను వనంలో పెట్టినాడు. ఆ వనంకు వెలుపల కూడా ఇంకా చాలా సమూహాలు ఉన్నాయి, చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ వనంలో మాత్రము ఏంటండి, ఈయన ఒకడే. ఆ యొక్క రిసార్ట్లో ఆదాము అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. చాలా కాలం ఉన్నాడు ఒకడే. చాలామంది అంటారు దేవుడు ఆదాము వాళ్ళని ఒకటే రోజు తయారు చేసినట్టు ఇద్దరిని అంటారు. ఒక్కో రోజు తయారు చేయలేదు. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని అన్నాడంటే చాలా కాలమైన
ఒంటరిగా ఉన్నాడు. వానికి సాటి అయిన సహాయం చేద్దాం అనుకున్నాడంటే అర్థమైంది, సహాయం లేకుండా చాలా కాలంగా ఆయన ఒంటరి జీవితం జీవించినాడు. దేవుని బిడ్డలారా, మొదట ఆదాము తర్వాత అవ్వ సృష్టింపబడినది కాదా అంటాడు పౌలు. కాబట్టి మానవ జాతి ఒక ఇద్దరి దంపతుల జీవితం, ఇద్దరు భార్యాభర్తల యొక్క సహచర్యంలో ఈ యొక్క భూమి, ఈ మానవ జాతి భూమి మీద ప్రారంభించబడింది. ఒక పెళ్లి ద్వారా ప్రారంభించబడింది. ఒక పెళ్లి ద్వారా ఈ యొక్క లోకము అంతము కాబోతున్నది. లోక కళ్యాణార్థం మరి దేవదేవుని యొక్క వివాహంతో ఈ లోకం అంతమైపోతుందని మన దేశంలో చరిత్ర. కలియుగాంతం ఎట్లా జరుగుతుందంటే, వీరభోగ వసంతుడి లోకానికి వచ్చినప్పుడు ఆయనకు పెళ్ళి అవుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది, ఆ తర్వాత లోకం అంతమైపోతుందని చెప్తున్నారు ఇప్పటికీ. సో ఈ లోక కళ్యాణం అనేటటువంటిది ఎవరిదయ్యా అంటే యేసుక్రీస్తుదే లోక కళ్యాణం. ఇది విశ్వ కళ్యాణం అన్నాడు మన ఏదో, విశ్వానికి సంబంధించినటువంటి కళ్యాణం. దేవుని బిడ్డలారా, ఈ కళ్యాణంలో ఎవరు ఉంటారు ఏంటంటే, ఆ చిట్ట చివరి దశ గురించి మనం చదివిన లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. పరలోక సైన్య సమూహము గొప్ప శబ్దముతో ఆనందిస్తూ ఉందంట. ఏ ఘట్టమును బట్టి ఆనందిస్తున్నారు వీళ్ళంటే, యేసుక్రీస్తు యొక్క పెళ్లి జరగబోతున్నది కనుక ఆనందిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడంటే, ఎవరైతే ఆయన రక్తమందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ జీవితాన్ని కాపాడుకుంటారో. చాలామంది రక్షణ పొంది కూడా యేసయ్య వివాహంలోనికి రారు. దానికి సూచనగానే ఈరోజు లోకంలో చాలా పెళ్ళిళ్ళు నిశ్చితార్థమైన తర్వాత క్యాన్సిల్ అయిపోతాయి. చాలా పెళ్ళిళ్ళు పెళ్లిపీటల దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోతాయి. నిశ్చితార్థమైనంత మాత్రాన పెళ్లి జరుగుతున్న గ్యారంటీ లేదు. ఈరోజు అట్లనే యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించినటువంటి మనందరం కూడా యేసు ప్రభుతో నిశ్చితార్థమైంది, ప్రధానము చేయబడింది యేసు ప్రభు. కానీ మనం జాగ్రత్తగా లేలేమనుకో, అజాగ్రత్త పరులు ఉన్నామనుకో, రక్షణ జీవితంలో పాప నియమము చంపుకునే పరిస్థితి లేదనుకో, లోక సుఖాలను చంపుకునే పరిస్థితి లేదనుకో, యేసు ప్రభు వచ్చి పెళ్లి చేసుకోడు. సాటి అయిన సహాయం యేసు ప్రభు కొరకు రాత్రింపగలు పరితపించగలగాలి. ఏడి నా ప్రాణప్రియుడు అని మనం పోయిన వారము నేర్చుకున్నాం. షూలమితి కన్యక పరితపిస్తూ ఉంది తన ప్రాణప్రియుని కొరకు. ఏంటండి, ఏ లోకంలో ఎవరికి ఎఫెక్షన్ లేదు. ఈరోజు మరి కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి, కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి, కానీ క్రీస్తు కొరకు చనిపోయిన చరిత్ర ఏ దేవదూతకు లేదు. కానీ మానవ జాతికి ఉంది. మానవ జాతిలో క్రీస్తు నిమిత్తం మతసాక్షులైన వారి సంఖ్య ఎంతో ఉన్నది. ఎందుకంటే ఇక్కడ క్రీస్తుకు సంఘానికి ఒక ప్రేమ వ్యవహారం కొనసాగుతూ ఉన్నది. ఎవరైతే యేసుతో గాఢంగా ప్రేమలో కొనసాగుతారో, ప్రార్థన ఏంటంటే వాక్యము చేత ఉదక స్నానము, అభిషేకము, పరిశుద్ధ జీవితము, పాప నియమాన్ని చంపుకోవడము, దినదినము ఏళ్ల తరబడి చంపుకోవాల్సి వస్తుంది. ఒకరోజు 2 రోజులు కాదు, ఏళ్ల తరబడి నీవు కొన్ని విషయాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది యేసుతో వివాహం జరగాలంటే. చాలామంది ఈరోజు నమ్మి బాప్తిసం పొందంగానే మేము కూడా యేసు ప్రభు యొక్క వివాహంలో ఉంటామని కలలుగా అంటున్నారు. చాలా కఠినమైనటువంటి భక్తి సాధన చేయాలి యేసుతోను వివాహం ఆడాలంటే. దేవుని బిడ్డలారా, ఎందుకంత సంతోషిస్తున్నారు పరలోక సైన్య సమూహం అంటే, ఒక ముత్యము బయటికి వచ్చింది. గుణవతి అయినటువంటి భార్య యేసు కొరకు బయటకు వచ్చింది. నిజమైన దేవుని ఎరిగినటువంటి భక్త సమాజము యేసు కొరకు బయటకు వచ్చింది కదా. సామెతలు 31వ అధ్యాయములో మనం చూస్తాం. సామెతలు 31వ అధ్యాయము దయచేసి 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకము ఉంచు. యేసు ప్రభు నమ్ముతున్నాడు. ఏంటండి, ఇసాకు తన భార్య అయినటువంటి రిబికాను చూసినప్పుడు ఏంటంటే వెంటనే ఆమె తోడుకొని గుడారంలోనికి తీసుకువెళ్ళడం లేఖనం సెలవిస్తుంది. ఇస్సాకును చూసినప్పుడు
మరి రిబ్కా కూడా వెంటనే తను ఒంటి దిగి ఆయనను గౌరవిస్తూ ఉంది. ఇతడే ఇస్సాకని మరి ఎట్లా తెలిసిందంటే రిబ్కాకు ఎవరు చెప్పారు ఏంటంటే ఎలీజర్ చెప్పుకుంటూ వస్తున్నాడు, వారి ఊరు దాటింది మొదలుకొని. ఇస్సాక్ అంటే ఆయన పొలంలో ఉంటాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, దైవ ధ్యానంలో ఉంటాడు, మిక్కిలి సౌందర్యవంతుడు, సౌమ్యుడు, చాలా దీనత్వం గలవాడు. ఆ లక్షణాలన్నీ చెప్పినప్పుడు రిబుకమ్మ మనసులో ఇస్సాకు యొక్క పిక్చర్ వచ్చేసింది. ఇప్పుడున్నట్టు సెల్ ఫోన్లు లేవు, ఫోటోలు లేవు కదా ఇతడు ఇస్సాకని చూపించడానికి. ఇప్పుడు యేసు ప్రభువును కూడా మనం ఎవరో చూడలేము, కానీ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు యేసు ప్రభు ఎట్లా ఉంటాడు. ధవలవర్ణుడు ఆయన, రత్నవర్ణుడు ఆయన, అతి కాంక్షణీయుడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సంఘానికి చూపిస్తున్నాడు. ఆత్మ ద్వారా ఆయన పరిశుద్ధ యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడనే మన యేసును చూడగలిగాలి, రాత్రి పగలు యేసు కొరకు పరితపించగలిగాలి. లేకపోతే పరలోక రాజ్యం పోయిన తర్వాత నువ్వు దేవతలను చూసి కూడా యేసు అనుకోవచ్చు. అంత అందగాళ్ళు దేవదూతలు కూడా, అంత ప్రభావంతో ఉంటారు దేవతలు కూడా. కానీ నువ్వు వాటి అనకూడదు. దానికి పోయిన తర్వాత ఆయన చూడంగానే గుర్తుపట్టాలి, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతని నోరతి మధురంబు మధురంబు, అతని నోరతి మధురంబు, అతని పలువరుస ముత్యాల ఎంతో నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడను. ఆ మధ్యకాలంలో రోబో ఒక సినిమా వచ్చింది. వాడు 100 మందిని సేమ్ మనుషులే తయారు చేసి పెడతాడు, సేమ్ ఉంటాడు డిట్టో. అందులో 100 మందిలో ఒరిజినల్ క్యాండిడేట్ కూడా ఉంటాడు. ఈ ఒరిజినల్ క్యాండిడేట్ ఎట్లా గుర్తుపడుతున్నాడు? 100 మంది సేమ్ మూమెంట్స్ ఉంటాయి, సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, సేమ్ కదలికలు ఉంటాయి. అట్లా పరలోక రాజ్యం పోయిన తర్వాత అందరూ సేమ్. మనం కూడా ఏసైపోయి మార్చబడుతున్నాం కదా, ఏసులా ఉండబోతున్నాం కదా. మరి ఇంతమందిలో కోట్ల మందిలో 100 మందిలోనే ఆ రోగం గుర్తుపట్టడం కష్టమైంది ఏంటంటే, మరి కోట్ల మందిలో యేసుని ఎట్లా గుర్తుపడతావు నువ్వు? ఆయన గుర్తుపడాలంటే భూమి మీద ఆయన అంటర్ చేసి చరిత్ర ఉండాలి. యేసు అంటే నాకు తెలుసు అండి, ఆయన ఎట్లుంటో నాకు తెలుసు, ఆయన ముఖ కవలికలు నాకు తెలుసు, ఆయన రూపము నాకు తెలుసు, ఆయన పోలిక నాకు తెలుసు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున అన్నాడు. స్వరూపం వేరు, పోలికలు వేరు. మరి ఆయనను గుర్తుపట్టాలి. పరలోక రాజ్యం రాగానే యేసయ్య ఒళ్ళోనికి వెళ్ళాలి. మనం ప్రతి ఒక్కరిని గుర్తుపట్టాలి. యేసును గుర్తుపట్టాలి, అబ్రహామును గుర్తుపట్టాలి, పౌలును గుర్తుపట్టాలి. దేవుని బిడ్డలారా, ఆ గంభీరమైనటువంటి వివాహ మహోత్సవం గురించి దేవతలు ఆనందిస్తున్నారు. ఎన్ని కోట్ల సంవత్సరాలు ఎదురు చూస్తున్నారండి ఈ పెళ్లి కొరకు. దేవుని బిడ్డలారా, ఇంకా అసలు సృష్టి ప్రారంభించబడలేదు. యేసు ప్రభుతో పెళ్ళి అయిన తర్వాత ఎవరైతే ఈ భూలోకంలో అక్కడక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు భూమి మీద యేసు ప్రభు నమ్మిన వాళ్ళు, యేసు రక్తాన్ని ఆశ్రయించిన వారు, వీరందరూ కలిసి ఆయన పెళ్లి చేసిన తర్వాత అసలు సృష్టి అప్పుడు ప్రారంభించబడుతుంది. ఇంకా సృష్టి ప్రారంభించబడలే. పెళ్ళి అయిన తర్వాతనే నూతన లోకాలను కనబోతున్నాం. చాలామందికి అది అర్థమైతలేదు. వేములవాడలో శాతరాజపల్లిలో ఉన్నటువంటి ఐజాక్ రాజు అని ఒక పాట రాసింది. యేసయ్యతో నా పెళ్ళంట అని రాసిన దానికి మొత్తం మాదంతా ట్రోల్ చేసారు. వాళ్ళకి ఎందుకు వస్తుంది పెళ్ళి అనే వ్యవస్థ? వారి దృష్టిలో వారు ఎప్పుడు అపవిత్రమైన దానిగా చూస్తున్నారు. పెళ్ళి అంటే ఏముంటుందండి? పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని అంటారు. ఇదేనా యేసు ప్రభుత్వ పెళ్ళి అంటే? మరి భారతీయ సనాతన తరపున దేవుళ్ళ పెళ్ళి ఉన్నది. మరి వాళ్ళు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు? ఎందుకు పెళ్లి చేసుకుని? ఎందుకు లోక కళ్యాణము? ఎందుకు వీర
వీరభోగ వసంతరాయుడు భూమి మీదకి వచ్చి పెళ్లి చేసుకుంటారని చెప్పారు. అంటే పెళ్లి అనేటటువంటి దాన్ని కేవలము ఒక లైంగిక వాంఛన తీర్చుకోవడానికి మాత్రమే చూస్తున్నారు. దేవునితో జరిగే పెళ్ళి లైంగిక వాంఛన తీర్చుకోవడం కాదండి. ఆ పెళ్లి ద్వారా నూతన లోకాలను కనబోతున్నారు. కలుగును కాకంటే కలుగుతాయి. అంత శక్తి సంఘానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవు నేను మనమందరం కూడా జనమునకు తల్లి కాబోతున్నామంటాడు కీర్తనకారుడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా అద్భుతమైనటువంటి గడియలోనికి మమ్మల్ని తీసుకెళ్తుంది. ఈరోజు మన భూమి మీద యేసుప్రభు నమ్మి ఏదో కొంత తెలిసి తెలియని భక్తి సాధనలో ఉన్నాం, కొనసాగుతున్నాం. ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు అన్నాడు. 80 ఏళ్ళ జీవితం మనం చేస్తున్న ఈ స్వల్పకాల భక్తి సాధనను బట్టి యుగ యుగాలు నిన్ను దేవుడు తనకు భార్యగా చేసుకునబోతున్నాడు. ఎంత గొప్ప ధన్యత! దేవదూతలందరూ వచ్చి ఆనందిస్తున్నారు. ఏ గడియ కొరకైతే కోట్ల సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాము, ఏ గడియ కొరకైతే భూమికి పునాది వేసినాడో దేవుడు, ఏ కార్యం కొరకైతే మానవ జాతిని తయారు చేసినాడు, ఏ కార్యం కొరకైతే దేవుడే నరావతారం ఎత్తి భూమి మీదకి వచ్చినాడో, ఏ కార్యం కొరకు ఇంత దేవుడు రిస్క్ చేసి ఆసక్తి కలిగి పని జరిగించాడో, ఆ కార్యము జరిగే ఘట్టం వచ్చింది. ఇదిగో మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది. కనుక మనము సంతోషపడి, అంటే ఆ పెళ్లి కొరకు వాళ్ళు ఎంతగా ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతగా ఎదురు చూస్తున్నారు దేవుడి బిడ్డలారా. ఈరోజు మన దినముల పరిమాణం కొంత అండి. ఏంటంటే కొంతమంది లోకంలో పెళ్లి కాకుండా ఉన్నటువంటి వ్యక్తులను మనం చూడాలి. కొంతమందికి అదేం స్థితి ఉంటుందేమో కానీ జల్ది పెళ్లి కాదు. అది పెళ్లి దోషమని కొంత, లేకపోతే వానికి గ్రహాలు కలిసి రావడం లేదు, జాతకం కలిసి రావడం లేదని హిందూ సాంప్రదాయం కూడా చెప్తారు. మరి క్రైస్తవుల్లో కూడా చాలామంది మంచిగా ఉంటారు, చదువుకుంటారు, చూడడానికి బాగుంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. జల్దీ పెళ్లి కాదు. పెళ్లి కాకపోతే వాళ్ళు ఎంత వేదన ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో. ఏజ్ మీద పడతా ఉంటుంది. 30 ఏళ్ళు దాటితే 40 ఏళ్ళు దాటితే ఓడిస్తాడు పిల్లలు. కాబట్టి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అసలు అమ్మాయికి పెళ్ళి అయిందనుకో, పెళ్ళి అవుతుందో కాదో అనుకున్నటువంటి జోన్లో ఉండి సఫర్ అవుతున్నటువంటి ఒక అమ్మాయికి, సఫర్ అవుతున్నటువంటి బాధపడుతున్నటువంటి ఒక అబ్బాయికి పెళ్ళి అయిందనుకో, ఆ పెళ్ళిలో దొరికి ఆనందం ఎంత విలువైందంటే వాళ్ళ పిల్లల్ని అంటారా. కానీ తర్వాత సంగతి పెళ్ళి అయితేనే దొరికి ఆనందం పుట్టుకున్నది. ఇప్పుడు దేవదూతలకు ఆ రకమైన ఆనందం. ఎదురు చూశారు కోట్ల సంవత్సరాలుగా. దేవుని కుమారుడి పెళ్ళి అంట. ఏంటంటే ఆహా నా పెళ్ళి అంటేనే వచ్చింది. ఇప్పుడు దేవుని కుమారుని పెళ్ళి ఎంత విశ్వంకి ఆనందం. ముఖేష్ అంబానీ గారి కొడుకు పెళ్ళి అయితే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఆనందపడ్డారు. ముఖేష్ అంబానీ గారి పెళ్ళి ఈ బయట చేరుంటుంది తీసుకుంటారు. ముఖేష్ అంబానీ గారి కొడుకు పెళ్ళికి మరి భారతదేశంలో ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా ఆనందపడ్డారు. మరి యేసుప్రభు పెళ్ళి అయితే యేసుప్రభు పెళ్ళికి ఎంతమంది ఆనందపడతారు? విశ్వ పౌరులందరూ ఆనందపడేటటువంటి మధురమైన ఘటం. హల్లెలూయా! బహు సుందరమైనటువంటి ఘటం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది అంటున్నారు. ఆ ఆనందము, ఆ సంతోషము అని ఒక్క నిమిషం తమ్ముడు చేరి తీసుకురానికి పోయాడు. ఒక్క నిమిషం. ఆ ఆనందము, ఆ సంతోషము వర్ణించలేనిది. యేసు ప్రభు భూమి మీద జన్మించినప్పుడు దేవదూతలందరూ ఆనందపడ్డారు. ఎందుకు? ఇది ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము కనుక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఎందుకు వచ్చింది? ఎందుకంత ఆనందమయ్యా యేసు ప్రభు పుట్టినందుకు? అంటే ఒక భార్యను సిద్ధపరిచేటటువంటి ఒక ప్రక్రియకు పునాది పడింది. భక్త సమాజమును సిద్ధపరచడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి ఒక పునాది పడుతున్నది యేసు ప్రభు యొక్క జన్మ ద్వారా. యజ్ఞవేదిక తయారైపోయింది యేసు ప్రభు జన్మ ద్వారా. ఒక ముత్యము బయటికి రాబోతున్నది, ఆయన రక్తము చేత కడగబడ్డ ఒక ముత్యం. దేవుని కుమారునికి భార్యగా రాబోతున్నదని సంతోషం కలిగింది.
కాబట్టి బైబిల్లో దేవదూతలు 3 సార్లు ప్రత్యేకంగా ఆనందపడ్డారు. అది మనందరికీ తెలుసు. మొదటి ఘట్టం ఏమిటంటే, భూమికి పునాది వేసినప్పుడు వారు ఏం చేశారంట? సంతోషపడ్డారు. కారణం ఏంది? పెళ్లి కుమార్తె రాబోతున్నది. కారణం ఏమిటండి? పెళ్లి కుమార్తె రాబోతున్నది. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆనందపడ్డారు. కారణం ఏంది? పెళ్లి కుమార్తె కావాల్సినటువంటి పరిశుద్ధమైన రక్తము చిందించబడబోతున్నది యేసు ప్రభు ద్వారా. ఇప్పుడు యేసు ప్రభు పెళ్లికి మాత్రమే ఆనందపడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ పెళ్లిలో నీవు నేను ఉండడానికి మనం ఈరోజు భక్తి సాధన చేస్తున్నాం. మన టార్గెట్ ఏదో మన భూమి మీద మంచిగా బతికితే చాలు, లేకపోతే మనం ఆశీర్వదించబడితే చాలు, మనం దీవించబడితే చాలు, నేను మంచిగా ఉంటే చాలు, నా పిల్లలు మంచిగా ఉంటే చాలు అనేది కాదు మన గురి. మన గురి ఏమిటి? నేను యేసు ప్రభువుతో భార్యగా ఉండగలగాలి, లోక కళ్యాణంలో నేను ఉండగలగాలి, వధువు సంఘంలో ఉండగలగాలి, ప్రాణేశ్వరాన్ని పిలవగలగాలి. యేసు ప్రభు నన్ను ప్రాణేశ్వరి అని పిలవాలి. నా పరమగీత గ్రంథంలో అంటాడు, నారీ ప్రాణేశ్వరి అంటున్నాడు. ఆ మాట మనకు అనగలిగాడు. అందుకే యెషయా అంటాడు, యెషయా 54వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? నేను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఏంటంటే దేవుడు మనకు, ఇది లోకానికి అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. వాడేమంటాడు తెలుసా? అరే నీకెట్లా భర్త అవుతాడు రా భయ్, నువ్వు మొగోనివి కదా, ఆ మాట ఆడాలంటే బాగుంటుంది కదా అంటాడు వాడు. వానికి అస్తమానము భర్త అనే కాన్సెప్ట్ రాగానే ఈ దేవుడితో పెళ్లి చేసుకుంటారంట, దేవుడు వీళ్ళకి పడతారంట, వీళ్ళు యేసు వీళ్ళకి పడతారంట. మొగోళ్ళందరూ వచ్చి యేసు ప్రభుకు పడతా అంటారు. ఏంది యేసు ప్రభు ఏమన్నా మొగోళ్ళని పెళ్లి చేసుకుంటాడా, అడవులను పెళ్లి చేసుకుంటాడా? అంటే వీని మైండ్ అంత చెత్తమైండు. మరి సృజించిన వాడు మనకు భర్త, మరి సృజించిన వాడు మనకు తండ్రి, మరి సృజించిన వాడు మనకు అన్నయ్య. అన్ని రిలేషన్స్ యేసులో ఉన్నాయి. అది ఒక్కొక్క కాల ఘట్టమును బట్టి మారుతా ఉంటుంది. అల్టిమేట్ ఏంటి చెప్పండి? నువ్వు మొదటిగా కుమారుడిగా ప్రారంభించావు నీ ఆత్మీయ జీవితాన్ని. తర్వాత కొంత ఎదిగేసరికి నీకు అన్నయ్య అవుతున్నాడు, ఇంకొంత ఎదిగేసరికి నీకు స్నేహితుడు అవుతున్నాడు, ఇంకొంత ఎదిగేసరికి ఆయన నీకు భర్త అవుతున్నాడు. మొదట తండ్రి, అబ్బా తండ్రి అని మొరపెట్టినాము. తర్వాత యేసు ప్రభువును సహోదరుడు అన్నాము. ఒక సందర్భంలో యేసు ప్రభువును మనము భర్త అని కూడా పిలువబోతున్నాం. అది జరిగేటటువంటి అంతిమ ఘట్టం దేవుని బిడ్డ. ఇక్కడ అంటున్నాడు, అందుకే ప్రకటనలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది కనుక మీరేం చేయండి? ఆనందించండి, ఆనందించండి. పరలోక సైన్య సమూహము ఆనందపడి. ఎంత కష్టమైందండి దేవునికి భార్యను తయారు చేయడం. ఇంత రిస్క్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే భార్యను తయారు చేయడానికి పునాది వేయాల్సి వచ్చింది, భార్యను తయారు చేయడానికి మానవజాతిని తయారు చేయాల్సి వచ్చింది, భార్యను తయారు చేయడానికి యేసే నరావతారం ఎత్తి భూమి మీద రక్తం ఇవ్వాల్సి వచ్చింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆమెను తయారు చేయడానికి రాత్రి పగలు కొన్ని 6000 ఏళ్ళ టైం పట్టింది ఇప్పటిదాకా. కేవలము భార్యను తయారు చేయడానికి, ఆమెను అలంకరించడానికి, యోగ్యురాలైనటువంటి ఒక స్త్రీగా ఆయన ముందు నిలబెట్టడానికి, సిగ్గు పండక్కరుని పనివాడిగా నిలబెట్టడానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు అడుగుదాం మనం కూడా, నీ గురి ఏమై ఉన్నది? కొంత దీవించబడితే చాలు బ్రదర్, కొంత నేను నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటే నువ్వు కరెక్ట్ భక్తి సాధనలో ఉన్నట్టు కాదు. మనం దీవించబడతాము, దేవుడు మనల్ని అన్యాయం చేయడు. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న మనము ఏంటంటే, యాకోబు సంతతి వారు భిక్షమెత్తుట అయినను వారు అడక తినుట అయినను లేదన్నాడు. దేవుని నామాన్ని బట్టి మనల్ని దేవుడు మరి అంత అడుగు తినే జోన్లో అయితే ఉంచాడు. మనకు ఏ పూటకి ఏది కావాలన్నది ఆయన ఇస్తూ ఉంటాడు. అందుకే మీరు ఏమి తిందుమో ఏమి తాగుదామని చింతనే వద్దన్నాడు. మనం అనుకున్నాం ప్రారంభంలో గజ్వాల్లో, నాకు ఎవరు తెలియదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా 2011 అంటే 14 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకు ఎవరు తెలుసు ఇక్కడ? ఏ టైంకు ఆ టైం దేవుడు అన్నీ సెట్ చేస్తూ ఉంటాం. ఇంత మంచి మందిరం తయారు చేసి మనకు పిలుస్తారని మనం ఊహించినాము. సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ ప్రార్థన జరుగుతున్నది, మాకు సంతోషం అండి, మాకు ఆనందం.
వాళ్ళు మాకు రెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రే జరిగితే చాలనుకొని వాళ్ళు దీని కొరకు లక్షలు ఖర్చు పెట్టి ఒక మంచి ప్రార్థనా గదిని మనకు ఇచ్చారు. అంటే మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేరు, వాళ్ళ పేరు మీద ఉన్నది, కానీ మనకు ప్రార్థన తీసుకుంటే అయితే ఎంత చక్కటి దేవుని కృపనే కదా. ఎన్ని స్థలాలు మార్చుకుంటూ వచ్చాను నేను. మొదట ప్రజ్ఞాపూర్లో స్టార్ట్ అయ్యింది. అక్కడికి మీరు వచ్చారా? ప్రజ్ఞాపూర్లో మీరు శుభోదయం రాలేదు. ప్రజ్ఞాపూర్ వీళ్ళు రాలే. ప్రజ్ఞాపూర్లో ఫస్ట్ అనితక్క స్థలం ఇచ్చింది. అక్కడ కొన్ని సంవత్సరాలు జరిగింది, ఒక షెడ్ వేసుకుని. అక్కడ ఆమె నాకు గవర్నమెంట్ ఇల్లు వస్తుందయ్యా అని చెప్పేసి అన్నది. ఇప్పటికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్ని సంవత్సరాలు అయినా తెలియదు. రావాలని మనం ప్రార్థన చేసినాము, దేవుడు ఆమెకు సొంత ఇల్లు ఇవ్వాలి. అక్కడ నుంచి షటర్లకు వచ్చినాం. షటర్లకు కొన్ని సంవత్సరాలు ఉన్నాం. అక్కడ నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాం, లింగం దగ్గర, ఆడ కొన్ని రోజులు ఉన్నాం. అక్కడ నుంచి ఆంజనేయుల దగ్గరికి వస్తాం, ఈడ కొన్ని రోజులు ఉన్నాం. ఎన్ని స్థలాలు మార్చుకుంటాం. అంటే ప్రేయర్ గురించే మనము కొన్ని స్థలాల్లో అడ్జస్ట్మెంట్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఏ టైంలో ఏది అవసరమో ఆయన సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. 14 సంవత్సరాల సేవలో కుటుంబాలు ఉన్నా లేకపోయినా ఒక్కోసారి నా దగ్గర మీరు ఫేస్బుక్లో వెళ్ళి చూస్తే 50 మంది 100 మంది కూడా ఉన్నారు చర్చిలో. ఏదైనా ప్రోగ్రామ్స్ పెడితే 100-200 మంది ఉండేది. సండే చర్చికే 30-40 మంది వచ్చేది. తర్వాత కొన్ని జరిగినాయి, డ్యామేజ్లు జరుగుకుంటూ వచ్చినాయి. అంటే దుష్టుడు ఊరుకోడు కదా. దేవుని పని జరుగుతున్నప్పుడు వాని ప్రయత్నాలు కూడా వాడు చేస్తూ ఉంటాడు. ఏదైనా తోటలోనికి దేవుడు కొంతకాలం పామును రానియలేదు, 100 సంవత్సరాలు రానియలేడు. 100 సంవత్సరాల తర్వాత అయినా వానికి అవకాశం ఇచ్చిండు దేవుడు. వాడు వచ్చిన తర్వాత వాడు చెడగొట్టాడు. పరలోకంలో కూడా అంతే. కొన్ని కోట్ల సంవత్సరాలు చీకటిని రానియలేడు దేవుడు. దేవతలకు అంతా ఉపదేశం చేసిన తర్వాత చీకటికి అవకాశం ఇచ్చింది. అయినా చీకటి అట్లా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సంవత్సరాలకైనా మనకు అవకాశం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఎంతమంది బలమైన పునాది గలవారు ఉన్నారో ఫిల్టర్ కావాలి. అట్లా నన్ను దేవుడు ఒక 10 ఏళ్ళు గమనించింది. 10 ఏళ్ళ దాకా కంచె వేసిండు, తర్వాత కంచె తీసేసిన తర్వాత దుష్టుడు వచ్చి అటాక్ చేసినప్పుడు ఒక్కోడు దుష్టుని దాడికి బలైపోయారు. అట్లా 4 సార్లు నా సంఘం కుప్పగొలిపోయింది. ఒకసారి కుటుంబస్తుల మీద దాడి జరిగింది, ఒకటేసారి 10-15 కుటుంబాలు వెళ్ళిపోయారు, ఒకసారి యవనస్తులు వెళ్ళిపోయారు, ఒకసారి రకరకాల. अरे जान दे भाई साहब, अपन का डरने का बात कुछ भी नहीं है. मेरा पास 100 आदमी अगर खलिशा लोग आए तभी मैं शेर हूँ, कोई भी नहीं तो भी मैं शेर हूँ. डरने का बात क्या है? मनो का है, मैं शादी के पहले भी शेर है, शादी के बाद भी शेर हूँ. అంటే చాలామంది పెళ్లి తర్వాత షేర్ లేరు, పెళ్లి కన్నా ముందే షేర్. మనది అట్లా కాదు, 100 మంది ఉన్న షేరే, ఎవరు లేకపోయినా. అరే డర్నాక బ్యాట్కే భయ్, ఏదైనా పని చేసుకుంటూ సేవ చేస్తాం భయ్. ఇప్పుడు 100 కుటుంబాలు ఉన్నప్పుడు దశమ భాగాలు వచ్చినాయి, కానుకలు వచ్చినాయి, కానుకల మీద సేవ చేసిన. కుటుంబాలు లేవు, దశమ భాగాలు లేవు. నా దగ్గర చాలామంది దశమ భాగాలు లేకపోతే రాకమ్మ చర్చికి అని చెప్పిన డైరెక్ట్గా. చెప్పాలి అందరి ముందు చెప్పిన, అది పద్ధతి కాదు, నీ క్షేమం కాదు, నా క్షేమం కాదు, నువ్వు చర్చికి బందైంది బెస్ట్ అని చెప్పిన. అందరి ముందు పోయి అయ్యగారు చెప్పుకుంటావు చెప్పని చెప్పిన. లేకపోతే ఏదన్నా వేరే సేవకుని చూసుకో, నీకేమన్నా సేవకునికి అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయారు. నష్టం ఏముంది? నాకేమన్నా ఉపవాసం పడుకున్నా ఏదో పని చేసుకుంటే సేవ నాకు సిగ్గుపడేది ఏముంది. కాబట్టి నేను అప్పటి నుంచి కూడా పనులు చేసుకుంటే సేవ చేసిన. మొదలు రకరకాల బిజినెస్లు పెట్టినాము. అప్పుడు కరోనా టైంలో మాస్క్లు అవి, తర్వాత టీ బిజినెస్ పెట్టినాము. అంతకుముందు ఇవి తీసుకొచ్చాను నేను. నేనే అన్నా ఏముంది. దేవుడు మెచ్చుకుంటాడు అవన్నీ చూసి. డీసీ దినకరణ్ గారు బ్యాంకులో ఆయన డ్యూటీ చేసుకుంటూ సేవ చేశాడు. రిటైర్మెంట్ అయినాక ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోలే, సర్వీస్ ఉన్నంత కాలము డ్యూటీ చేసిండు. చార్లెస్ పిన్ని గారు డ్యూటీ చేసిండు, సేవ చేసిండు. లాయర్గా ఆయన వృత్తి పోయేది, అక్కడ ప్రాక్టీస్ అంతా కొనసాగేది, మళ్ళీ సేవ చేసిండు. ప్రపంచానికి కదిలించినటువంటి అద్భుతమైనటువంటి సేవకుడు చార్లెస్ పిన్ని. మరి వారి డ్యూటీ చేసుకుంటేనే సేవ చేసిండు. కౌలు భక్తులు మనందరికీ తెలుసు. ఆయన డేరెలు కొట్టుకుంటా సిగ్గుపడేది ఏమున్నది పని చేసుకోవడానికి. కాబట్టి ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా మన గురి నా సంఘం బాగుండాలి, నేను బాగుండాలి అనేది కాదు. నా గురి యేసు ప్రభువుకు నేను భార్యగా ఉండాలి. దాని కొరకు నేను ఎంత అభిషేకించబడాలి, దాని కొరకు ఎన్ని భవబంధాలను తెచ్చుకోవాలి, దాని కొరకు ఎంత పాప నియమాన్ని నేను చంపుకోవాలి, దాని కొరకు ఎంత నా శరీర సుఖాలను దాన్ని చంపుకోవాలి. అల్టిమేట్ గోల్ ఏందండి? నేను యేసుక్రీస్తుకు
భార్యగా ఉండాలి. హల్లెలూయా. మన గురి దాని మీద పెట్టినాం, శ్రేష్టమైన దాని మీద మన గురి పెట్టినాం. తాత్కాలికమైన దాని మీద మన గురి లేదు. తాత్కాలికమైనటువంటి సుఖాల మీదనో ఆశీర్వాదాల మీద మన గురి లేదు. నేను యేసయ్యకు భార్యగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అంటున్నారు దేవదూతలందరూ, ఇది ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి ఘట్టం అంటే వారు స్తుతిస్తూ ఉంటే ఏంటంటే ఆ శబ్దము ఏ ఒక్కరి మాట మనకు అర్థమైతే లేదు. సృష్టి కథనంలో ఇట్లా ఎప్పుడు జరగలేదు. కొన్ని కోటాను కోట్ల దేవదూతలు అందరూ వచ్చి యేసు ప్రభుకు పెళ్ళైతున్న టైంలో స్తుతిస్తున్నారంట. 23వ వచనంలో సర్వాధికారి 19వ అధ్యాయము 6వ వచనము ప్రకటన గ్రంథం ప్రకటన 19:6 అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును. అంటే ఎన్ని రకాల శబ్దాలు కలిసి వీళ్ళు స్తుతిస్తున్నారు. కేవలం ఏమని? ప్రభువుకు స్తుతిస్తున్నారు. సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయం వచ్చినది, ఆయన భార్య సిద్ధపరచబడింది. ఒక కంక్లూజన్ వచ్చేసిందండి. ఎంత ధన్యత ఏంటండి. ఈరోజు ముఖేష్ అంబానీ గారికి కోడలుగా వచ్చినటువంటి ఆ పిల్లల ప్రపంచమంతా చూసింది. ప్రపంచమంతా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఆమెను అంబాసిడర్గా పెట్టుకుంటున్నారు. ఆమె ఫోటోల మీద వ్యాపారం జరుగుతుంది. ఆమె ఫోటోస్ షాప్స్ మీద వేసుకుంటున్నారు. ఆమెకి చూడడానికి అసలు మంచిగా ఉంది. కానీ ఎందుకు ఒక ధనవంతుని కుటుంబంలో కుమారునికి కోడలుగా, అరే ఒక మనిషి ధనవంతుని భార్యకి అంత క్రేజ్ ఉంటే లెక్కకు మించినటువంటి కోటాను కోట్ల ప్రపంచాల జన సమూహాలు వచ్చినప్పుడు ఒక ఆమెను దేవుడు ముత్యంలాగా బయట తీసి నేను పెళ్లి చేసుకోబోతున్నానంటే ఆమె యొక్క స్టేటస్ ఎంత గొప్ప విషయం. ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులు, అందులో ఉన్నవారు ధన్యులు. ఈరోజు నీవు నేను ఎన్నో బలహీనతలు ఉన్నాయి మనలో. కానీ మన గురైతే దేవుని బిడ్డలారా, యేసయ్యతోన పెళ్ళంట. యేసు ప్రభు నేను పెళ్ళి చేసుకోబోతున్నాను కలలుగందాం. ఆ ప్రాణప్రియుని కొరకు పరితపిస్తాం. రిబకా ఇస్సాకు గురించి ఎలియేజర్ చెప్తున్న ప్రతి క్షణం కూడా ఆమె పరితపిస్తూ వచ్చింది. ఎంత శ్రేష్టమైన ప్రార్థన పరుడు ఆయన. నన్ను నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎలీజర్ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు నాకు భార్యగా తీసుకొని వస్తాడు. ఎలియేజర్ వెళ్ళాడు కదా, ఏంటి నమ్మకమైన దాసుడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే రీతిగా యేసుప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు నా కొరకు భార్య సిద్ధపరచబడి వస్తుందా అని. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా రిబకమ్మ వలె ఈరోజు అరణ్య మార్గం మనం ప్రయాణం చేస్తున్నాం. అందుకే అంటాడు పరమగీతంలో, అరణ్య మార్గమున వచ్చుచున్న ఈమె యువతి గోపరసముతోనూ రకరకాల సుగంధ చూర్ణములతోనూ సిద్ధపరచబడి వస్తుంది అన్నాడు. కాబట్టి ఈరోజు మనం అరణ్య మార్గంలో ఉన్నాం, ఈ యాత్రలో ఉన్నాం. మన ప్రియుల మీద ఆనుకొని మనం వెళ్ళాలి. ఇంకా పక్క ప్రియుల మీద ఆనుకొని వెళ్ళొద్దు. పక్క ప్రియుడు అంటే నిజానికి దేవుడు కాని వారి మీద కొందరు ఆనుకుంటారు. విచిత్రం కొందరు ఏంటంటే నిజమైన దేవుని దగ్గరికి వచ్చి నమ్ముకున్న తర్వాత కూడా ఏదైనా సమస్య రాగానే మళ్ళీ ఏదో ఒక పక్కిరం దగ్గరికి పోతారు. ఆడేదో మంత్రం చూసి చెప్తారంట, ఆడేదో జాతకం చూస్తారంట. ఏంటంటే అవసరమా? మన ప్రాణప్రియుడు నమ్ముకున్న తర్వాత మళ్ళీ మనకి ఏ సమస్య వచ్చిందో ఆయన చాలిన దేవుడు అనుకోవాలి. పలానా జాలకపోతే మంచి అవుతుందేమో, మరి లేకపోతే పలానా దగ్గర పోయి జాతకం చూపిస్తాను నాకేమన్నా దోషం ఉన్నదేమో. ఏంటంటే ఈరోజు చాలామంది ప్రాణప్రియుడి మీద ఆనుకొని కూడా సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ దిగుతారు. ప్రాణప్రియుని శంకం దిగి పక్కకి వెళ్ళి వస్తారు. అటువంటి పరిస్థితి ఉండదు. మనం మరణమైన జీవమైన క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాప నేరదు అన్నాడు. హల్లెలూయా. అంత ఫిక్స్ అయిపోవాలి యేసు ప్రభుతో మన భక్తి. ఏంటండి ఎవరి మాటలు, లోకస్తుల మాటలు నమ్మద్దు. ఒకప్పుడు నమ్మినాం, నేనే నమ్మినా. ఏదైనా చిన్న సమస్య రాగానే అప్పుడు చిన్న చికెన్ ఫాక్స్ అవుతుండే శరీరానికి. అప్పుడే పోయి ఏదో దేవుడికి మొక్కొని వస్తుంది మా ఊళ్ళు పోయి, నీకు అది కూడా తీసుకొచ్చిస్తా తక్కువగానే. గడ్డలైతే బరువులో ఒక జాతర అవుతుంది. ఆ జాతరగా తీసుకొచ్చి నీకు నేను ఏదైనా ముడుపు సమర్పించుకుంటాను, నా మనమనికి గడ్డలైతే తక్కువ మొక్కుని. ఇంట్లోకి పాము వస్తే తీసుకుపోయి పాముకు పుట్టల పాలు పోసేది. ఇప్పుడు ఇంట్లోకి పాము వస్తే చంపేస్తున్నావు, వెంటనే పోయి పుట్టల పాలు పోసేది లేదు.
ఒకప్పుడు ఎటు పడితే అటు నడిపించబడ్డామేమో, ఏది పడితే అది నమ్మినామేమో. ఇప్పుడు అవన్నీ నమ్మొద్దు. కేవలం ప్రభువే అన్నిటికీ చాలిన నా ప్రాణగురు ఉన్నాడండి. ఆయనకు సరే, ఆయన నాకు భూమి మీద బ్రతికించడం ఇష్టం లేదు అనుకో, తీసుకుంటాడేమో. కానీ నా సమస్యను బట్టి, నాకున్న బాధల్ని బట్టి, నాకున్న ఇబ్బందులను బట్టి నేను ఇంకోరిని ఆశ్రయించాను. ఈ క్షణంలో ఇట్లా నేను ఒకవేళ ఈ లోకయాత్ర ముగించిన నా ప్రాణప్రియుడిని కౌగుంట్లోకి వెళ్తానని నిరీక్షణ మనకు ఉండాలి. లోకంలో చాలామంది దేవుని బిడ్డలారా స్థిరమైన విశ్వాసం లేదు, దృఢమైన విశ్వాసం లేదు, చంచల మనస్కులు అయిపోయినారు. కనుక ఈరోజు నీవు రాకుంటే నువ్వు వధువు సంఘంలో ఉండవు. వధువు సంఘంలో చంచల మనస్కులకు స్థానం లేదు. వధువు సంఘంలో మరి భక్తి జీవితంలో సీరియస్నెస్ లేవానికి స్థానము ఉండదు. రాత్రి పగలు ప్రభు కొరకు ఎవరైతే మరి వాంఛ కలిగి ఉంటారో, తహతహలాడతారో, దుప్పిరికి వారి వరకు ఆశపడ దప్పిక వారే, అటువంటి వారి కొరకు ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనున్నాడు. యేసు మీద తప్ప ఇంకా దేని మీద మన మనసు లేనప్పుడు మనం ఆయనకు భార్యగా ఉండబోతున్నాం. కాబట్టి ఒక నూతన తీర్మానం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తీసుకుందాం. నీవు నేను మన గురి, దేవుని బిడ్డలారా చర్చికి వస్తున్న మన గురి ఏంది? నేను నా ప్రియుని కొరకు ఏంటంటే సిద్ధపరచబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు 5వ అధ్యాయం 25వ వచనంలో, ఏ రీతికి సిద్ధపరుస్తున్నాడు ఆయన? వాక్యము చేత ఉదక స్నానం చేస్తున్నాడు. మీరు చర్చికి వచ్చారంటే అర్థమైందంటే చాకలి వాడిని సబ్బు బంటి మన దగ్గరికి వచ్చారు, బండకేసి రాసేటటువంటి పాస్టర్ దగ్గరికి వచ్చారు. మేమందరం ఇక్కడ ఎవరమంటే చాకలి వాడు. ఏం చేస్తాం? మిమ్మల్ని బండకేసి కొడతాం, గద్దింపు ఉంటుంది, హెచ్చరికలు ఉంటాయి, గాయాలు ఉంటాయి. నాకు అంత మాట్లాడు సేవకుడు నన్ను ఉద్దేశించి వాక్యం చెప్పిండు అనుకుంటే రావద్దు చర్చికి. నన్ను ఉద్దేశించి వాక్యం చెప్పిండు అనుకున్నప్పుడు మారుమనసు పొందాలి. ఎప్పటికీ మా గురించి చెప్తున్నారు, అందరూ భ్రష్టులు అయిపోయారు. అట్లా మారిన ప్రతి ఒక్కరు భ్రష్టులు అయిపోయాడు నా దగ్గర. నీ గురించి చెప్పకపోతే దయ్యాల గురించి చెప్పాలి, లేకపోతే బర్రెల గురించి, కోళ్ళ గురించి, మేకల గురించి చెప్పాలి. ఎవరి గురించి చెప్పాలి వాక్యం? చర్చకు వస్తున్న వారి గురించి కాకపోతే ఇంకొకరి గురించి చెప్పాలి. నా గురించి, నా కుటుంబం గురించి ఏదైనా డబ్బా వేసుకుని పోవాలా? వధువు సంఘము సిద్ధపరిచేటటువంటి ఘట్టములో చాకిరే ఉంది. వాక్యము చేత ఉదక స్నానము చేత ఆయన ఏం చేస్తున్నాడు? భార్యను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక నిర్దోషమైన సంఘముగా, ఒక నిర్దోషమైన స్త్రీగా దేవుడు భక్త సమాజాన్ని తయారు చేయబోతుంది. కాబట్టి దేవుని బిడ్డ, మనము చాకిరేవకు వచ్చిన మనము సిద్ధపరచబడదాం. బండకేసి రాస్తున్నప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు బట్టలు ఉతికేటటువంటి ప్రక్రియ వేరుంది. ఒకప్పుడు వేడి నీళ్ళల్లో కుండలో నీళ్ళు ఉడకబెట్టి చాకులు మసులుతున్నాడు వాటి నీళ్ళల్లో బట్టలు వేసేది, సరిపేసి ఏంటంటే సరిపేసి బట్టలు వేసి దాంట్లో కొంచెము అయిన తర్వాత వేసి బండకేసి కొడితే తెల్లగా దగ్గర మెరిసిపోయేది. ఇప్పుడు అంత మిషన్స్ వచ్చేసేసి అవి ఉతుకుతున్నాయో మరింత ఖరాబ్ చేస్తున్నాయో అర్థమవుతుంది. బట్టలు అందులో పడేస్తున్నారు, సపరేదాకా ఉంటున్నారు. అది ఉతకడం అంటే విశ్వాసులు కూడా అంతగా బండకేసి రాయాలి. ఎందుకంటే రాతి లాంటి హృదయం మనిషి కన్నా వేసేదారు ఎవరు లేడు. కుక్క విశ్వాసం అంటే ఒక టైంకు మంచిది అంటారు. అందుకే మనిషి కన్నా కుక్క నమ్మదగిన జంతువు, కానీ మనిషి నమ్మదగిన వాడు కాదు. మన ముందు ఎంతో పొగడతలు చేసి పక్కకు పోయి మన గురించి చెడ్డగా చెప్పొచ్చు. మన ముందు భక్తిపరుడుగా వాడు ప్రదర్శించి పక్కకు పోయి రహస్య పాపం చేయొచ్చు. ఎంత క్రూరమైనటువంటి తత్వం మనిషిది, ఎంత వేషధారణ మనిషిది. అంటే వాడిని ఇప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? వాక్యము చేత ఉదక స్నానం చేయాలి. వాక్య ఖడ్గం చేత వాడిని కొన్నిసార్లు సర్జరీ చేయాలి. గాయపడాలి దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనం గాయపడతామో మనము తెల్లగా మార్చబడుతున్నాం ఆత్మ జీవితంలో. ఎప్పుడైతే మనం మార్పు పొందుతున్నామో మరి యేసు ప్రభువుకు భార్యగా మనము తయారవుతున్నాం. కాబట్టి అడుగుదాం ప్రభువుకు, ప్రభువా ఇంకా మమ్మల్ని మీరేం చేయండి? నలుగగొట్టండి. నలుగుట నాకతి ప్రియమన్నాడు మన గురువు గారు. చాలామంది నలిగిపోవడానికి ఇష్టపడతలేరు, గాయపరచబడడానికి ఇష్టపడతలేరు. ఏ గాయాలు కావద్దు, పరిశుద్ధులు కావాలంటే కాదు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతున్నది కదా. అంతకంటే స్థిరమైన మీ విశ్వాసము. ఎన్ని శోధనలు అవసరం, ఎంత మరి పరీక్ష అవసరం.
దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అగ్నిలో గుండా బయటకు వచ్చినటువంటి ఒక బంగారంలాగా దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. వధువు సంఘంలో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పరీక్ష. వధువు సంఘానికి వెలుపల కూడా చాలామంది ఉంటారు, వారి ధన్యత పరలోక రాజ్యంలో ఉండదు. కాబట్టి నీవు నేను మనమందరం కూడా శ్రేష్టమైన వధువు సంఘముగా మార్చబడడానికి సిద్ధపరచబడదాం. పరలోక రాజ్యంలో ఉంటే సరిపోతుంది అనుకోవడం ఒక ఎత్తు, పరలోక రాజ్యంలో క్రీస్తుకు భార్యగా నేను ఉండాలని ఒక ఎత్తు. హల్లెలూయా. క్రీస్తుకు భార్యగా ఉండడానికి సంఘ వధువా ప్రియుడు వేసినకై సంసిద్ధమైనవా, నీవు సంసిద్ధమైనవా. సంఘ వధువు అనగానే అందరూ ఉన్న భక్త సమాజం అంటూ ఉండరు. కేవలం ఎవరైతే మరి ప్యూర్ ముత్యంలాగా బయటకు వస్తారు అన్ని రీతులుగా, వారిని మాత్రమే ప్రభువు ప్రత్యేకపరిచి వివాహం చేసుకోబోతున్నాడు. ఆ జోన్లో, ఆ జాబితాలో, ఆ కేటగిరీలో మనం అందరం ఉందాం. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ప్రభువా, మేమందరం కూడా రక్షణ పొందినాము, మారు మనసు పొందినాము, కానీ వధువు సంఘములో చేర్చబడడానికి యోగ్యులుగా మారలేకపోతున్నామేమో. ముడత అయినను కలంకమైనను వాటిది మరి ఏదైనా లేని వారికి మేము తయారు కాలేకపోతున్నాము. మాలో ఎన్నో లోపములు ఉన్నది తండ్రి. మాలో ఎంతో కలంకం ఉన్నది, మా మనస్సులో ఎంతో కలంకం ఉన్నది, మా నేత్రములలో, మా తలంపులలో ఎంతో కలంకం ఉన్నది. మేము ఒకవేళ వధువు సంఘములు లేకపోతే మా పరిస్థితి ఏమిటి? మమ్మల్ని పరిశుభ్రపరచండి నాదా. ఊపిరి ఉన్నప్పుడే ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ఈరోజు నీ గురి ఈ భూమి మీద నేను సంతోషంగా ఉంటే చాలనుకుంటున్నావా దేవుని బిడ్డ? అది ప్రయోజనం లేనటువంటి గురి. నా గురి వధువు సంఘము, వధువు సంఘం. దయగల దేవా, నువ్వు రక్తం గార్చింది నీ భార్య కొరకు. దయగల తండ్రి, మేము నీ భార్యగా మార్చబడడానికి మాకు రక్తం గార్చింది. అందుని బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకుందాం మా కొద్ది నిమిషంలో.